Hi, good evening, my dear students. This is Suresh Babu, Sociology Suresh Babu యూట్యూబ్స్కు స్వాగతం. సో ఈ వీడియో ఎవరైతే చూస్తున్నారో మీ ఫ్రెండ్స్కు ముందు ఈ వీడియో చూసే ముందు లైక్ చేయాలని కోరుకుంటున్నాను. ఎందుకంటే ప్రజెంట్ పరిస్థితుల దృష్ట్యా కోచింగ్ సెంటర్లు ఆఫ్లైన్లో ఎక్కడ విధానం లేదు. సో మనకు నోటిఫికేషన్ ఇంకో నెల రోజుల్లో వచ్చే అవకాశం ఉంది. కాబట్టి ఈలోపు మనం ఖాళీగా ఉండకుండా మనకున్న టైంలోనే కొన్ని మేజర్ ఇష్యూస్ అనేవి చదువుకుంటే దాంట్లోంచి కొన్ని ప్రశ్నలు పడ్డా కానీ, లేకపోతే రేపు కోచింగ్ సెంటర్లో వెళ్ళి నేర్చుకునేటప్పుడు కానీ, మనం బుక్ తీసుకొని చదివేటప్పుడు వచ్చేటువంటి అనేక ప్రశ్నలకు సమాధానాలు కానీ దొరికే అవకాశం ఉంది. సో అందుకే ఈ వీడియోను చూసే వాళ్ళందరూ లైక్ చేసి చూడాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాను. అదేవిధంగా మీకు తెలిసినటువంటి ఫ్రెండ్స్ గ్రూప్, వాట్సాప్ గ్రూప్లో కావచ్చు, ఫేస్బుక్ గ్రూప్లో కావచ్చు, ఇతరత్ర ఏ గ్రూప్లో ఉన్నా కానీ షేర్ చేయాలి. ఎందుకంటే ఇది ఫ్రీ ఆఫ్ కాస్ట్. సో దీంట్లోంచి ఏం ఛార్జ్ ఉండదు. సో ఓన్లీ మీ నెట్ ఛార్జెస్ ఉంటాయి. అనవసరమైనటువంటి వీడియోస్ చాలా చూసారు ఇప్పటివరకు, టిక్ టాక్ అని అదని ఇదని. సో ఆ టిక్ టాక్ అనేది బ్యాన్ అయిపోయింది. సో ఇప్పుడు మనం ఒక ఉద్యోగం కొట్టాలని దృఢ సంకల్పం ఉన్నప్పుడు దానికి సంకల్పంతో పాటు శ్రమ అనేది అవసరమవుతుంది. సో అది వేరియస్ సోర్సెస్ నుంచి మనకు అవైలబిలిటీ అవుతుందంటే లేదు, మనమే దాన్ని వెతుక్కోవాలి, మంచి మెటీరియల్ వెతుక్కోవాలి, అర్థం చేసుకోవాలి, క్లారిఫికేషన్ క్లాసెస్ వినాలి, మోడల్ మాక్ టెస్టులు రాయాలి, ఫైనల్ టెస్ట్ రాయాలి, రిజల్ట్ కోసం వచ్చేలోపు 1 year అవుతుంది వెయిట్ చేయాలి. ఇవన్నీ దాటితేనే ఒక గవర్నమెంట్ జాబ్, లైఫ్ సెటిల్మెంట్ అయ్యే జాబ్ మనం సాధించగలుగుతాం. అంతేగాని ఊరికే ఏదో ఒక 4 పుస్తకాలు దొరికాయి కదా అలా చదువుకుంటాం, వచ్చిన రాటికి ఆన్సర్స్ పెడతాం అని అంటే, ఇప్పుడు మనం జీవించేది తెలంగాణ రాష్ట్రంలో ఎలక్షన్స్ ముందు మాత్రమే నోటిఫికేషన్ రిలీజ్ అయ్యేటువంటి రాష్ట్రంలో మనం జీవనం కొనసాగిస్తున్నాం. కాబట్టి ఆ అవకాశం కోసము ప్రతి సంవత్సరము 3 నుంచి 4 లక్షల మంది మార్కెట్లోకి వస్తున్నారు. ఫ్రెషర్స్, ఇంత మునుపు ఆల్రెడీ వెటరన్స్, వీళ్ళందరూ ఆ ఉద్యోగం కోసమే చూస్తారు. ఖాళీలు ఏమో తక్కువగా ఉంటాయి, కాంపిటీషన్ ఏమో లక్షల్లో ఉంటుంది. దాంట్లో మనకు వస్తుందా అనేది ముందు ప్రిపరేషన్ ముందే అర్థమైపోతుంది. సో ఇది రాదు అని మనకు ముందే డిసైడ్ అవుతారు. కాబట్టి సో ఈ పరిస్థితులను మీరు అంచనా వేసుకొని మీ ప్రిపరేషన్ అనేది ముందుకు తీసుకెళ్ళాలి. మీ ఫ్రెండ్స్ ఎవరైతే మారుమూల గ్రామంలో నిరుపేద విద్యార్థులు ఉంటారు, చాలామంది అవకాశాలు లేకుండా, సో కనీస వైఫై సదుపాయాలు లేకుండా కానీ చాలామంది ఉంటారు. సో వాళ్ళకి ఈ వీడియోని షేర్ చేయండి. సో దాంట్లో మీరు భాగస్వామ్యం కావాలి, మంచి ప్రయత్నం అని చెప్పి నేను సదా ఆశిస్తున్నాను. ఇప్పుడు ఈ వీడియోలో ఏం చెప్పబోతున్నానంటే, మనకు అతి కీలకమైనటువంటి అట్లీస్ట్ 1 మార్క్ వచ్చేటువంటి టాపిక్ ఈ వీడియోలో నేను డిస్కస్ చేయబోతున్నాను. ఏంటా టాపిక్ అంటే, సో మనం ఇంకా వాడు యాక్ట్లో ఫస్ట్ చాప్టర్ అయిపోయి సెకండ్ చాప్టర్లో వెళ్ళాల్సి ఉంది. కానీ ఆ చాప్టర్ మొత్తం చదివి 3వ చాప్టర్లోకి వెళ్ళేలోపు కొన్ని బేసిక్స్ అనేవి మనకు తెలవాలి. మనం ఏ పోస్ట్కు చదువుతున్నాము అంటే వార్డ్ ఆఫీసర్ పోస్ట్కు చదువుతున్నాం. వార్డ్ ఆఫీసర్లు అంటే చాలా ఉంటాయి కదా సార్ అంటే, మీరు ఏ ఆఫీసర్ అయినా కానివ్వండి, మీరు టౌన్ ప్లానింగ్ ఆఫీసర్ అవుతారా, జూనియర్ అసిస్టెంట్ అవుతారా, లేకపోతే అందులో శానిటేషన్ ఇన్స్పెక్టర్ అవుతారా, టైపిస్ట్ అవుతారా, ఏది అయినా కానీ ఫస్ట్ పేపర్లో మనకు మినిమం ఈ టాపిక్ అనేది ఉంటుంది. ఎందుకంటే మన ఏరియా ఆఫ్ స్పెషలైజేషన్, మనం ఎంచుకునే, మన టీఎస్పీఎస్సీ కావచ్చు, లేకపోతే ఇతరత్ర ఏ బోర్డులో ఎగ్జామ్ పెట్టినా కానీ మనల్ని ఎంచుకునేటువంటి మార్గం ఏది అంటే మనం మున్సిపాలిటీలో పనిచేయడానికి మనల్ని తీసుకుంటున్నారు. మనల్ని తీసుకునేటప్పుడు మున్సిపాలిటీ గురించి మనకు తెలవాలిగా, మున్సిపల్ కార్పొరేషన్ గురించి మనకు తెలవాలిగా అనేది కంపల్సరీ ఉంటుంది. అందుకే ప్రీవియస్ వీడియోలో నేను ఏం చెప్పానంటే, బేసికల్గా ఇక్కడ బేసిక్ కొన్ని క్వశ్చన్స్ అడిగాను, మిమ్మల్ని ఒక 5 క్వశ్చన్స్ అడిగాను. ఎవరైనా స్కిప్ అయి చేసిన వాళ్ళు, చూడని వాళ్ళు వెనక్కి వెళ్ళి మీరు ఆ వీడియోలో చూడండి. సో ఈ క్వశ్చన్స్కి సమాధానం ఇవ్వండి అన్నట్టు ఉంటుంది. బేసిక్ క్వశ్చన్స్ అవి, వాటి కామెంట్స్ చేయాలండి. దానివల్ల మీ యొక్క స్టఫ్ ఏంటి అంటే, మీ బేసిక్స్ ఉన్నాయా లేవా అనేది ఈజీగా ఐడెంటిఫై చేయడానికి అవకాశం ఉంటుంది. సో ఇప్పుడు ఈ వీడియోలో వార్డ్ వెల్ఫేర్ ఆఫీసర్ ఎవరైతే ఉన్నారో, అంటే మిమ్మల్ని తీసుకునే పోస్ట్ ఏదైతే ఉందో ఆ పోస్ట్కు ఉండేటువంటి మినిమము రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్, అంటే ద కంప్లీట్ రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ ఆఫ్ ది వార్డ్ వెల్ఫేర్ ఆఫీసర్ లేదా వార్డ్ ఆఫీసర్. సో అక్కడ క్యాడర్ వేరవుతుండొచ్చా కానీ పేపర్ 1, 2 యాస్టీస్గా ఉంటుంది. సో పేపర్ 1 జనరల్ స్టడీస్, పేపర్ 2 మీ స్పెషలైజేషన్ సబ్జెక్ట్ ఉంటుంది. సో కంప్లీట్గా ఈ యొక్క యాక్ట్లోంచి కావచ్చు, దీనికి సంబంధించిన విభాగంలోంచి కావచ్చు మిమ్మల్ని 10 నుంచి 15 క్వశ్చన్లు అడుగుతారు. కాబట్టి ఇది కంపల్సరీగా మీరు చదవాలి. సో ఈ యొక్క ప్రయత్నాన్ని మీరు ఇక్కడ ఆశిస్తున్నాను, మీ అందరూ సహకారం దొరుకుతుందని ఆశిస్తున్నాను. రైట్, థ్యాంక్ యూ. ముందుకెళ్దాం. సో ఇక్కడ హెడ్డింగ్ ఏంటంటే, వార్డ్ ఆఫీసర్ విధులు బాధ్యతలు, ద రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ ఆఫ్ ది వార్డ్ వెల్ఫేర్ ఆఫీసర్ అనేది ఇక్కడ టాపిక్ పేరు. సో మొత్తం నేను చదివాను. సో మొత్తం బోర్డు మీద రాస్తే గంట పట్టేటట్టు ఉంది.
సో అంత టైం మనకు వీడియోలో ఉండదు. ఇది ఆఫ్లైన్ క్లాస్ అయితే ఒక్కొక్క పాయింట్ రాసుకుంటూ దాన్ని ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ వెళ్ళేవాడిని. కానీ మనం ఆన్లైన్ క్లాస్లో ఉన్నాం. సో 2 or 3 hours చేయడానికి చాలా టైం పడుతుంది, టైం టేకన్ ప్రాసెస్. కాబట్టి నేను చదివి అందులో చాలా వరకు కవర్ చేసేటువంటి పాయింట్లు ఒక 11 పాయింట్స్ నేను ఇక్కడ సెలెక్ట్ చేసుకోవడం జరిగింది. సో మిస్లేనియస్ 1 or 2 ఉండొచ్చు, కానీ ఈ 11 డ్యూటీస్ అయితే మాత్రం ఎవరైతే వార్డ్ ఆఫీసర్గా కావాలనుకుంటున్నారో, సెలెక్ట్ చేసుకుంటున్నారో వాళ్ళు ఖచ్చితంగా ఇవి ఫాలో కావాల్సినటువంటి అవసరం ఉంది. దాంట్లో భాగంగా ఈ యొక్క 11 డ్యూటీస్ ఏవైతే ఉన్నాయో అవి తెలుగు మీడియంలో ఉన్నాయి, ఇంగ్లీష్ మీడియంలో ఉన్నవి. సో వాటిని నేను చదివిన తర్వాత ఒక్కొక్కటి బోర్డు మీద రాసి ఇక్కడ మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. అందుకే మీరు అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో పాయింట్ టు పాయింట్ మీరు రాసినటువంటి విషయాల్ని ఒక నోట్బుక్ ద్వారా మీరు సేకరించుకున్నట్లయితే ఎక్కువ సమాచారం మీకు వచ్చే అవకాశం ఉంది. ఇందులో భాగంగా ప్రధానంగా ఇక్కడ మనం చూసుకున్నట్లయితే తెలంగాణ రాష్ట్రంలో 2998 పోస్టులు అంటే అందులో చాలా వేకెన్సీస్ ఉంటాయి అనేది మనం ఇక్కడ అనుకోకూడదు. ఎందుకంటే బేసిక్ మనకి ఇక్కడ ఇంజనీరింగ్ పోస్టులే 200 నుంచి 300కి వెళ్ళిపోతాయి. సో ఇది టౌన్ ప్లానింగ్ కావచ్చు, లేకపోతే ఆర్కిటెక్చర్, దాంట్లో పేర్లు ఉంటాయి. సో టౌన్ ప్లానింగ్ ఆఫీసర్ అని, ఆర్కిటెక్చర్ అని చెప్పేసి అందులో ఆల్మోస్ట్ 30 to 40 పోస్టులు అనేవి వీళ్ళకి వెళ్ళిపోయిన తర్వాత మిగిలిన పోస్టులు అనేవి మరి ఆయా సంబంధిత శాఖలకు సంబంధించినవి ఉంటాయి. అంటే శానిటేషన్ ఇన్స్పెక్టర్, దానికి స్పెషల్ క్వాలిఫికేషన్ అడుగుతారు. టైపిస్ట్కు లోయర్ గ్రేడ్, హయ్యర్ గ్రేడ్ అడుగుతారు. ఇలాంటి పరిస్థితులలో ఏమవుతుందంటే మనకు జూనియర్ అసిస్టెంట్, జనరల్ డిగ్రీ ఉన్న వాళ్ళు జూనియర్ అసిస్టెంట్, అదేవిధంగా అకౌంట్ ఆఫీసర్ వాళ్ళకు బీకామ్, ఇలాంటి చాలా తక్కువ పోస్టులు అనేవి మనకు ఉంటాయి. సో తక్కువ పోస్టులు ఉన్నప్పుడు మనకు ఎక్కువ కాంపిటీషన్ ఉంటుంది. ఆ ఎక్కువ కాంపిటీషన్ కావాలంటే ఇలాంటి వాటిని మనం ఎక్కువగా స్టడీ చేయాలి. స్టడీ చేసిన దాని తర్వాత మనం ఓన్ నోట్స్ రాసుకున్నట్లయితే ఎక్కువ మొత్తంలో మనం విజయం సాధించడానికి అవకాశం ఎక్కువగా ఉంటుంది. రైట్, సో ముందుకెళ్దాం. సో ఈ 11 డ్యూటీస్ అనేవి ఖచ్చితంగా వార్డ్ ఆఫీసర్ ఎవరైతే ఉన్నారో, వార్డ్ వెల్ఫేర్ ఆఫీసరు, అతను కంపల్సరీగా ఫాలో కావాల్సినటువంటి విషయాలు. సో ఒక్కొక్కటి స్లోగా నీట్గా డిస్కస్ చేద్దాం. సో ఫస్ట్ పాయింట్, సో ఈ విధులు బాధ్యతలు అనేవి మున్సిపల్ కమిషనర్ చేత ఇక్కడ నియమించబడినటువంటి ప్రత్యేక ఆఫీసర్ నెరవేర్చాల్సి ఉంటుంది. ఇక్కడ పేరులోనే ఉంది వార్డ్ ఆఫీసర్ అని. అంటే నిర్ణీత పరిధి కలిగినటువంటి ప్రాంతంలో నిర్ణీత జనాభాకు నువ్వు పర్యవేక్షకునిగా నియమించబడతావని గుర్తుపెట్టుకోవాలి. అలా పర్యవేక్షకునిగా గుర్తించబడిన తర్వాత నువ్వు చేయాల్సినటువంటి ఫస్ట్ పని ఏంటంటే వార్డును డెవలప్ చేయాలి. సో బేసికల్గా పుస్తకాలలో ఉన్నది చదువుకుంటే మనకు అర్థం కాదు. మనమే వార్డ్ ఆఫీసర్ అయినాం అనుకో, ఇప్పుడు ఏం చేయాలి, ఈ వార్డుకు మనం ఏం చేయాలి అంటే ఫస్ట్ నువ్వు వార్డును డెవలప్ చేయాలంటే నువ్వు ఒక్కనివే డెవలప్ చేయలేవు. ఆ వార్డులో ఉన్నటువంటి చాలామంది నీకు సహకరించాలి. ఆ ప్రాబ్లమ్స్ నువ్వు తెలుసుకోవాలంటే ఒక నలుగురు కావాలి. నలుగురు వాళ్ళు వీళ్ళని కాదు, ఒక కమిటీని మనం ఏర్పాటు చేసుకోవాలి. ఆ కమిటీ ప్రతి వార్డుకు ఎన్ని కమిటీలను ఏర్పాటు చేయాలి అంటే ఎవ్రీ వార్డ్ హ్యావ్ కన్సిస్ట్ ఆఫ్ ది 4 వార్డ్ కమిటీస్. అంటే ప్రధానంగా ఇక్కడ మనం ఒక వార్డ్ వెల్ఫేర్ ఆఫీసర్గా వెళ్ళామనుకోండి, అక్కడ మనం డెవలప్మెంట్ ఇష్యూస్ వచ్చినప్పుడు ఆ డెవలప్మెంట్ చేసే కార్యక్రమంలో మనం ఒక వార్డు కమిటీని ఏర్పాటు చేయాలి. సో ఎన్ని వార్డు కమిటీలను ఏర్పాటు చేయాలి అంటే 4 వార్డు కమిటీలను ఇక్కడ చేయాలి. ఒక వార్డు కమిటీలో ఎంతవరకు మంది ఉండొచ్చు అంటే 15 మంది ఇక్కడ మనం 15 మెంబర్స్ కంపల్సరీ కలిగి ఉండాలి. సో వార్డుకి వెళ్తాం, వార్డుకి వెళ్ళిన తర్వాత చూస్తాం అక్కడ అనేక రకాల కులాలకు మతాలకు సంబంధించిన వాళ్ళు ఉంటారు. సో వాళ్ళలో కొంతమందిని మనం సెలెక్ట్ చేసుకోవాలి. కండిషన్ ఏంటి అంటే ఈ కులం వాళ్ళనే చేసుకోవాలి. వీళ్ళు ఎక్కువ ఉన్నారు కాబట్టి వీళ్ళ నుంచి ఒక 4 తీసుకున్నాను కాదు, సమన్యాయం ఉంటుంది. మళ్ళీ లోకల్ బాడీస్ కాబట్టి 50% మహిళలకు కూడా స్థానం ఉంటుంది. అది బాగా గుర్తుపెట్టుకోవాలి మీరు. అంతేగాని లోక్సభ రాజ్యసభ లాగా ఇక్కడ కూడా అట్నే ఉంటుంది, నా ఇష్టం వచ్చిన వాళ్ళని తీసుకుంటాం అనేది ఉండదు. 50% మెయిల్ ఫీమేల్ రేషియో మెయింటైన్ చేసుకుంటూ కుల ఆధారిత సంఘాలే కావచ్చు, ఆధిపత్య వర్గాలే కావచ్చు, అక్కడ ఉండేటువంటి నివాస గృహ సముదాయాలే కావచ్చు, రెసిడెన్షియల్ వెల్ఫేర్ సొసైటీస్ అని ఉంటాయి అక్కడ. సో ఎందుకంటే ఇదంతా వార్డ్ అంటే మున్సిపల్ ఏరియాలో అంటే అర్బన్ ఏరియాలో ఉంటాయి కాబట్టి రెసిడెన్షియల్ కాంప్లెక్స్కి సంబంధించిన సొసైటీస్ ఉంటాయి. అక్కడ కొన్ని క్యాస్ట్ బేస్డ్ సంబంధించినటువంటి ఇళ్ళు ఉంటాయి. దాంతోపాటు ఇతరత్ర అనేక వృత్తుల వారు, అనేక రకాల సాంఘిక జీవనం, సామాజిక జీవనం ఉన్నటువంటి వ్యక్తులు ఉంటారు. సో వాళ్ళందరి చేత మనం ఒక 15 మెంబర్స్ తీసుకొని ఒక కమిటీ ఏర్పాటు చేయాలి. సో అలా ఎన్ని కమిటీలను ఏర్పాటు చేయాలంటే 4 కమిటీలను ఏర్పాటు చేయాల్సి ఉంటుంది. సో దాని కండిషన్ ఏంటంటే ప్రతి ఒక్క కమిటీలో 15 మెంబర్స్ ఉండాలి. ఆ 15 మెంబర్స్ 1 yearకు రొటేషన్ చేస్తూ ఉండాలి. అంటే అందరినీ సమన్వయం చేయాలి, అందరికీ భాగస్వామ్యం కల్పించాలి. అంటే సో ఈయననే ఒకసారి ఎన్నికైతే ఇంకా 5 సంవత్సరాల దాకా ఎమ్మెల్యేలాగా కాకుండా
సో 1 ఇయర్కి తనకి ఇవ్వాలి. సో అతని విలువైన సూచనలు మనం తీసుకోవాలి. ఆ 1 ఇయర్ తర్వాత ఆ ప్లేస్లో ఆ వర్గానికి సంబంధించినటువంటి వ్యక్తిని లేకపోతే అందులో ఉన్నటువంటి నిపుణుని మనం తీసుకొని వచ్చి పెట్టే అవకాశం ఉంది. సో అందుకే 15 మెంబర్స్ కన్సిస్ట్ ఆఫ్ 1 వార్డు కమిటీ. సో అది 1 ఇయర్ రొటేషన్ ఉంటుంది. ఇది కంపల్సరీ మనం చేయాల్సినటువంటిది ఉంటుంది. ప్రతి గ్రూప్కి చెందినటువంటి సమస్యల్ని ఆయా వార్డు కమిటీల ద్వారా మనం తెలుసుకోవాలి. ఎందుకంటే ముందుగా ఏ సమస్యలు ఉన్నాయో తెలియకపోతే మనం ఏం చేస్తాం, ఎలా చేస్తాం అనేది పెద్ద సమస్యగా మారుతుంది. కాబట్టి సో ప్రతి వార్డుకు సంబంధించినటువంటి సభ్యుల చేత మనం ఏం చేయాలంటే ఇటు రండి, మీకేం కావాలి, అక్కడ మాకు డ్రైనేజీ ప్రాబ్లం ఉంది సార్, ఇక్కడ బాగా బయటకు వస్తుంది సార్ అంటే ఓకే, దాన్ని నోట్ చేసుకోవాలి. అదేవిధంగా అక్కడ మాకు రోడ్డు ఎక్స్టెండ్ చేయండి సార్, మాకు ట్రాఫిక్ చాలా ఇబ్బంది అవుతుంది అంటే అక్కడ చేయాలి. సో అక్కడ రోడ్లు సరిగా లేవు సార్, మీరు ఒక రోడ్ వేయించండి సార్ అంటే దాన్ని నోట్ చేసుకోవాలి. ఇలా అన్నీ నోట్ చేసుకున్న దాని తర్వాత ఏం చేయాలి అంటే ప్రతి 3 మంత్స్కి ఒకసారి ఏం చేయాలి అంటే ఒక మీటింగ్ పెట్టాలి. సో కంపల్సరీ ప్రతి 3 సంవత్సరాలకు ఒకసారి 3 నెలలకు ఒకసారి ఈ యొక్క కౌన్సిల్ అనేది సమావేశం కావాలి. ఆ సమావేశం అంటే వాళ్ళే రమ్మంటే ఊరికే రారు, వాళ్ళే వస్తారు అనుకుంటే రారు. ఏం చేయాలంటే బిఫోర్ 1 డే, సో ప్రతి 3 నెలలకు ఒకసారి వార్డ్ ఆఫీసర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ ఒక డేట్ నిర్ధారించి వాళ్ళందరినీ ఆ యొక్క ఆఫీస్కు, మున్సిపల్ ఆఫీస్కు తీసుకొచ్చి కూర్చోబెట్టాలి. సో నువ్వు ఎక్కడికి పోయినా నీకు ఆఫీస్ ఉంటుంది, ఏం లేకపోయినా షెడ్ అని ఇస్తారు. సో మన గ్రామ పంచాయతీలో మనం చూస్తున్నాం, జేపీఓల పరిస్థితి మనకు తెలిసే ఉంటుంది. ప్రతి 2 మంత్స్కి ఒకసారి గ్రామసభ సమావేశం కావాలి. సో గ్రామ సభకు తెలంగాణలో కొన్ని గ్రామ సభలకు ఇక్కడ పెట్టుకోవడానికి నిర్దేశితమైన ప్లేస్ లేదు, చెట్టు కిందనో లేకపోతే ఏ షెడ్ కిందనో పెట్టుకోవాలి. సో దాంట్లో తీర్మానం రాయాలి, దాన్ని తీర్మానంలో వచ్చిన ఇష్యూస్ అన్ని సాల్వ్ చేయాలి. ఇక్కడ కూడా ఏంటంటే ఈ వార్డులో ఉన్నటువంటి కమిటీల చేత మనం ఒక సమావేశాన్ని చేసి ఆ సమావేశంలో సమస్యలన్నింటినీ మనం రాసుకొని వాటికి పరిష్కార మార్గాన్ని వెతికే ప్రయత్నం చేయాలి. సో అలా ఇక్కడ ప్రతి 3 నెలలకు ఒకసారి మీటింగ్ కండక్ట్ చేయాల్సినటువంటి అవసరం ఎవరికి ఉంటుందంటే వార్డ్ వెల్ఫేర్ ఆఫీసర్ ఎవరైతే ఉన్నారో వార్డ్ ఆఫీసరు అతను కంపల్సరీ చేయాలి. ఎందుకంటే దట్ ఈస్ యువర్ డ్యూటీ. సో అది మీ బాధ్యతతో కూడినటువంటి రెస్పాన్సిబిలిటీ కాబట్టి సో ఈ యొక్క మీటింగ్లలో రాసేదానికి కంపల్సరీ గుర్తుపెట్టుకోండి. సమస్యలను అన్నింటినీ మనం ఇక్కడ తీసుకున్న దాని తర్వాత వాటిలో పరిష్కార మార్గాలు వెతికేటప్పుడు ఖచ్చితంగా ఆ రోజు సమావేశానికి ఎంతమంది అటెండ్ అయ్యారు, సో ఆ సమావేశంలో ఏం తీర్మానాలు జరిగినవి, ఏ పరిష్కార మార్గాలు చూపారని చెప్పేసి నువ్వు ఊరికే ఆడ మాట్లాడుకొని వెళ్ళిపోవడానికి ఇది రచ్చబండ పంచాయి కాదు. నువ్వు ఆఫీసరు కాబట్టి ఖచ్చితంగా నీకు దగ్గర ఒక పుస్తకం ఉండాలి. ఆ పుస్తకం పేరు ఏంటంటే మినిట్స్ బుక్. సో అది గ్రామ పంచాయతీ కార్యదర్శికైనా కానీ వార్డు కార్యదర్శికైనా కానీ ఒక బుక్ ఉంటుంది. ఆ బుక్లో డేట్ వేసి పలానా రోజున వీళ్ళందరూ సమావేశం అయ్యారు, దీంట్లో ఈ సమస్యలు ఉన్నాయి, వీటికి ఈ పరిష్కార మార్గాన్ని కోరుకుంటున్నారని చెప్పి నువ్వు ఎంతమంది వచ్చారో అంతమంది చేత సంతకాలు చేయించాలి. దాన్ని మినిట్స్ బుక్ అంటారు. అలా 3 మంత్స్కి ఒకసారి నువ్వు ఈ యొక్క నిర్వహించేటువంటి సమావేశంలో ఈ ప్రాబ్లమ్ సాల్వేషన్కి సంబంధించినటువంటి అనేక పరిష్కార మార్గాలను చూపిస్తూ తీర్మానాన్ని రాసి పాస్ చేయాల్సినటువంటి అవసరం నీ మీద ఎంతైనా ఉంది. అదేవిధంగా ఎక్కువ మొత్తంలో చాలా ఇక్కడ డిస్కస్ చేసేటువంటి పాయింట్ చాలా వరకు మున్సిపల్ ఏరియాలలో ఎక్కడైనా ఉంటుంది. శానిటేషన్ ఇష్యూస్ చాలా వరకు ఉంటాయి. శానిటేషన్ అంటే పారిశుద్ధ్యానికి సంబంధించినటువంటి పనులు అంటే చాలా వరకు నాలా కన్వర్షన్ సరిగ్గా లేదు. చాలా ఇప్పుడు ఉన్నటువంటి 13 మున్సిపల్ కార్పొరేషన్లు అయితే 128 మున్సిపాలిటీస్లో కానీ కొత్తగా వచ్చాయి మున్సిపాలిటీలు చాలా వరకు. అంటే ఈ ప్రాంతాన్ని అంతా ఒక మున్సిపాలిటీగా చేయడం అనేది ఒక 1 డే అయిపోయింది. కానీ ఆ మున్సిపాలిటీ కిందకి వచ్చేటువంటి అనేక గ్రామాల్లో కానీ అనేక చిన్న రహదారుల్లో కానీ బేసిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనేది లేదు. బేసిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంటే రోడ్లు, వీధి దీపాలు, త్రాగునీరు, అదేవిధంగా ఫ్లడ్ లైట్స్ వెలుగు కావచ్చు, పచ్చదనం కావచ్చు, ఇలాంటి బేసిక్ పారామీటర్స్ అనేవి లేవు. కాబట్టి దాంట్లో ప్రధానంగా చూసుకోవాల్సింది పారిశుద్ధ్యమైనటువంటి పనులు. సో పారిశుద్ధ్యం అంటే మనం వాడుకున్నటువంటి నీరు అనేది ఎలా బయటికి వెళ్ళిపోవాలి. సో దానికి హైదరాబాద్లో అయితే అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ ఉంది. చాలా వరకు మున్సిపాలిటీలో ఓపెన్ సౌడ్ కాలువలు ఉంటాయి. సో వాటిల్లో చెదారం అంతా పడిపోకుండా ఆ వాటర్ అంతా బ్లాక్ అవుతుంది. ఆ బ్లాక్ అయిన వాటర్ బ్లాక్ అయిపోయి అక్కడే దోమలు, ఈగలు అంతా ఉరిపోయి అక్కడి నుంచి డెంగ్యూ, మలేరియా వ్యాధులు రావడానికి ఎక్కువ అవకాశం ఉంటుంది. సో అందుకే పారిశుద్ధ్యాన్ని ఎక్కువ మొత్తంలో చేయడం జరిగింది. సో దీనికి బెస్ట్ ఎగ్జాంపుల్ అంటే మనకు జిహెచ్ఎంసీ పరిధిలో వెస్ట్ జోన్లో షేరిలింగంపల్లి అనే ఒక మున్సిపాలిటీ ఉంది హైదరాబాద్ దగ్గర. మీరు నెట్లో కూడా కొట్టి చూడండి వస్తుంది. సో లాస్ట్ ఇయర్ కేటీఆర్ గారు కూడా వెళ్ళినప్పుడు అక్కడ ప్రధానంగా ఉండాల్సినటువంటి హంగులు కావచ్చు,
ఆ భవనానికి ఉండాల్సినటువంటి గ్రీనరీ కావచ్చు, అక్కడ చేసేటువంటి సెల్ఫ్ సర్టిఫికేషన్ సిస్టమ్ కావచ్చు, అనేక విషయాల్ని గమనించినటువంటి ఇండియన్ స్టాండర్డ్ ఆర్గనైజేషన్ అనే సంస్థ ISO సర్టిఫికేట్ పొందినటువంటి మొట్టమొదటి మున్సిపాలిటీ షేరిలింగంపల్లి వెస్ట్ జోన్ GHMC పరిధి వెస్ట్ జోన్లో వస్తుంది. సో అది ఎక్కువ మొత్తంలో చాలా అద్భుతంగా భవనం కావచ్చు, అక్కడ ఉన్నటువంటి రహదారులు కావచ్చు, చాలా ఇక ప్రమాణాల మేరకు నిర్మించడం జరిగింది. సో అలా ఏ విధంగా దానికి ఉన్నదో మిగతా మున్సిపాలిటీలు, మున్సిపల్ కార్పొరేషన్లు కూడా అదే పరిధిలోకి అదే అంచనాలతో పైకి రావాలి, తీసుకురావాలనేది ప్రధాన ఉద్దేశము. దాంట్లో భాగంగా పారిశుద్ధ్యానికి ప్రధాన పీట వేయడం జరిగింది. సో దానికోసమే 2015లో స్వచ్ఛ భారత్ అనే స్కీమ్ పెట్టారు. సో స్వచ్ఛ భారత్ యొక్క నినాదం ఏంటి? ఏ కదం ఆగేనా స్వచ్ఛతకి ఒక్క అడుగు పరిశుభ్రత వైపు అని చెప్పి గాంధీజీ కళ్ళద్దాలు పెట్టి చేయడం జరిగింది. ఈ స్వచ్ఛ భారత్ అభియాన్లో ప్రధానంగా ఏం చేయడం జరిగింది అంటే ప్రతి ఇంటికి ఒక మరుగుదొడ్డిని నిర్మించడానికి కేంద్ర ప్రభుత్వం కొద్దిగా డబ్బులు, రాష్ట్ర ప్రభుత్వం కొద్దిగా డబ్బులు, మొత్తం కలిపి 12,000 రూపాయలను ఇవ్వడం జరిగింది. ఎందుకంటే బహిరంగంగా మలమూత్ర విసర్జన అనేది కంప్లీట్గా బ్యాన్ చేయడం కోసం. దానివల్ల అనేక వ్యాధులు ప్రబలే అవకాశం ఉంది. సో దానికి సంబంధించిన ఫండ్స్ అనేవి ప్రతి సంవత్సరం కేంద్రం గ్రాంట్ల రూపంలో కానీ, లేకపోతే రాష్ట్ర ప్రభుత్వం కూడా చొరవ తీసుకొని ఇంకుడు గుంతల నిర్మాణానికి కూడా డబ్బులు ఇవ్వడం జరుగుతుంది. సో ఇదంతా పారిశుద్ధ్యానికి సంబంధించినటువంటి పనులు కాబట్టి వీటిని రెగ్యులర్గా చేసేటువంటి అవకాశం కావచ్చు. దాంతోపాటు ఇటీవలే గ్రామ పంచాయతీలు కావచ్చు, అదేవిధంగా పట్టణ పంచాయతీలు కావచ్చు 2 బుట్టలు ఇస్తారు. ఏంటా బుట్టలు? బుట్ట బొమ్మలు అవన్నీ అవి పట్టుకొని మనం బుట్ట బొమ్మ డ్యాన్స్ చేయాలంటే వేయకూడదు. మరి ఏం చేయాలి? సో ఆ బుట్ట మీద క్లియర్గా రాసి ఉంటుంది డ్రై వేస్ట్, వెట్ వేస్ట్. డ్రై వేస్ట్, వెట్ వేస్ట్ అంటే తడి చెత్త, పొడి చెత్త. సో తొక్కు, పేపర్లు, కవర్లు, ప్లాస్టిక్ కవర్లు ఇవన్నీ దేని కిందకి వస్తాయి అంటే డ్రై వేస్ట్ కిందకి వస్తాయి. కొద్దిగా ఎక్కువ మొత్తంలో ద్రవ రూపంతో అంటుకున్నటువంటి అని ఇక్కడ ఈ యొక్క తడి చెత్త రూపంలో ఉండే అవకాశం ఉంది. కాబట్టి 2 బ్యాన్ చేస్తే ఏమవుతుందంటే తడి చెత్త, పొడి చెత్త కలిపేసి అందులో ఉన్న ప్లాస్టిక్ వ్యర్థాలు కొన్ని సంవత్సరాల వరకు పోవు. అందుకే వాటిని సపరేట్ చేసి డంపింగ్ యార్డ్లో వాటిని స్పెషల్ ప్లేస్లో పడేసే అవకాశం ఉంటుంది. సో అందుకే మున్సిపాలిటీస్ కావచ్చు, గ్రామ పంచాయతీ కాబట్టి 2 మనకు బుట్టల్ని ఇవ్వడం జరిగింది. బాక్సులు ఇట్లా పెద్దగా ఉంటాయి. ఒకటి గ్రీన్లో ఉంటుంది, ఒకటి బ్లూలో ఉంటుంది. సో అది మన గ్రామీణ ప్రాంతాల వాళ్ళకి ఇస్తే 2 రోజులు అట్లా పెట్టారు. తీసుకెళ్ళి దాంట్లో పప్పులు, ఉప్పులు అన్ని పెట్టేసి లోపలేసారు. సో అది ఖచ్చితంగా మున్సిపాలిటీ పరిధిలో మెయింటైన్ చేస్తారు కొంతమంది. ఎందుకంటే ఆ చెత్త ఈ చెత్త వేరువేరుగా ఉంచడం వల్ల మున్సిపాలిటీ వరకు ఎవరైతే ఈ యొక్క గార్బేజ్ కలెక్టర్స్ ఉంటారో వాళ్ళు సేకరించుకోవడానికి వీలుగా ఉంటుంది. వాళ్ళు డంప్ యార్డ్లో డంప్ చేయడానికి చాలా ఈజీగా ఉంటుంది. దానివల్ల పర్యావరణం అనేది చాలా నీట్గా ఉండే అవకాశం ఎక్కువగా ఉంది. సో మీ ఇప్పుడు సిరిసిల్ల లాంటి ప్రదేశాల్లోకి వెళ్ళండి. అక్కడ నేను చదివినటువంటి అనాలిసిస్ అక్కడ చాలామంది బీడీ కార్మికులు ఉన్నారు. అదేవిధంగా ఎక్కువ మొత్తంలో ఈ యొక్క చేనేతకు సంబంధించినటువంటి వేస్ట్ సిరిసిల్ల టెక్స్టైల్ పార్క్ ఉంటుంది అక్కడ. సో ఈ యొక్క ప్రత్తిని తీసినప్పుడు దారాలు అల్లేటప్పుడు కొద్దిగా వేస్ట్ ఉంటుంది. అదే బీడీ ఆకులు ఉంటాయి. సో వాటిని ఏం చేస్తున్నారంటే ప్రత్యేకించి వాటిని ఈ వెట్ వేస్ట్లో వేసేది వెట్ వేస్ట్, డ్రై వేస్ట్ ఎప్పటి నుంచో చేస్తున్నారు. దానివల్ల పర్యావరణం అనేది కాలుష్యం కాకుండా ఉండడానికి ఆస్కారం ఉంటుంది. సో అందుకే ప్రతి ఒక్క ప్రాంతంలో ఇలాంటి కుటీర పరిశ్రమలు అయితేంది, లేకపోతే ఇతరాతర పరిశ్రమలు అయితేంది, వాటికి సంబంధించిన వ్యర్థాలన్నింటినీ బాక్స్లో పెట్టి బయట పోద్దాం, లేకపోతే ఇంటి ముందట పోద్దాం, మనకు అవసరం లేదుగా రోడ్డు మీద పోద్దాం అంటే అది చాలా కలుషిత వాతావరణాన్ని క్రియేట్ చేసే అవకాశం ఉంటుంది. సో అందుకే వార్డ్ వెల్ఫేర్ ఆఫీసర్ ఎవరైతే ఉన్నారో ఈ యొక్క పరిస్థితులన్నింటినీ గమనించి ఖచ్చితంగా తడి చెత్తను, పొడి చెత్తను వేరు చేయాలి. సో సంబంధిత వెహికల్ ఏదైతే మనం డెఫినేషన్లో చెప్పుకున్నాం, ప్రతిదానికి వాహనం ఉంటుంది. ఆ వాహనంలో ఖచ్చితంగా గార్బేజ్ కలెక్టర్స్ వస్తారు. సో ఆ గార్బేజ్ కలెక్టర్స్ ఎలా ఉంటారంటే మున్సిపల్ కమిషన్ చైర్పర్సన్ మీటింగ్లో చెప్తారు, ప్రతి 10,000 జనాభాకు 25 మంది పారిశ్రామిక సిబ్బంది ఎవరైతే ఈ యొక్క పారిశుద్ధ్య సిబ్బంది ఉన్నారో ప్రతి 10,000 మందికి కనీసం 25 మందిని నియమించుకునేటువంటి అవకాశం ఉంది. సో అంటే 10,000 పీపుల్ వార్డులో ఉన్నారనుకోండి, ఖచ్చితంగా నువ్వు 25 మందిని పెట్టాలి. ఎందుకంటే అంత జనాభా ఈ యొక్క ఘన వ్యర్థాలు కావచ్చు, ద్రవ వ్యర్థాలు కావచ్చు, వాటన్నిటిని ఇక్కడ మనం కలెక్ట్ చేసుకోవాలంటే ఖచ్చితంగా 25 మెంబర్స్ అవసరం అవుతుందని చెప్పేసి చట్టంలో చాలా క్లియర్గా ఉంది. 25 మంది వరకు నియమించుకునే అవకాశం ఉంది. సో అది మనకు మున్సిపల్ పరిధిలో ఇక్కడ గమనించాల్సినటువంటి విషయం. సో ఇదంతా పారిశుద్ధ్యానికి సంబంధించింది. ఇది చాలా ఎసెన్షియల్, గుర్తుపెట్టుకోవాలి. దీని కింద వచ్చే స్కీమ్స్ అన్ని చదువుకోవాలి. స్వచ్ఛ భారత్ కావచ్చు, స్వచ్ఛ భారత్ అభియాన్ కావచ్చు, నిర్మల్ భారత్ పురస్కార్ కావచ్చు, 1986లో వచ్చినటువంటి ఇక్కడ CRPS ప్రోగ్రామ్ కావచ్చు, సెంట్రల్ రూరల్ శానిటేషన్ ప్రోగ్రామ్ అని 1986లో ఉంది. 1999లో టోటల్ శానిటేషన్ ప్రోగ్రామ్ ఉంది.
ఏది మన అటల్ బిహారీ వాజ్పేయి టైంలో. అదేవిధంగా 2009లో నిర్మల్ భారత్ పురస్కార్ యూపీఏ మన్మోహన్ సింగ్ గారు ఉన్నది. 2015లో స్వచ్ఛ భారత్ ఉన్నది. 2018లో స్వచ్ఛ సర్వేక్షణ ఉంది. దానికి అంబాసిడర్లు వేరు, దీనికి అంబాసిడర్లు వేరు. సో ఈ కార్యక్రమాలన్నీ శానిటేషన్ ప్రోగ్రామ్ కింద మనం నోట్ చేసుకోవాలి. సో అలా నోట్ చేసుకుంటే మనకి దీంట్లోంచి 1 లేదా 2 మార్క్స్ వచ్చేటువంటి అవకాశం ఉంది. సో అలా శానిటేషను. అదేవిధంగా గ్రీన్ సెల్ పాలసీ అంటే ఇక్కడ చాలా ఇంపార్టెంట్ ఏంటి అంటే గ్రీన్ కవర్ పాలసీ అంటారు. అంటే గ్రామాలలో కానీ పట్టణాల్లో కానీ ఇప్పుడు ఆటోమొబైల్స్ యొక్క తాకిడి పెరిగిపోయింది. ఆటోమొబైల్స్ యొక్క తాకిడి ఏంటి అంటే ప్రతి ఒక్కరు 2 వీలర్ ఆర్ 3 వీలర్. ఇప్పుడు మన కరోనా పరిస్థితులలో పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ అయినటువంటి బస్సులు, ట్రైన్లు ఆగిపోయినాయి. సామాజిక జీవనం నడవాలంటే గ్రామాల నుంచి పట్టణాలకు, సబర్బన్ ప్లేస్లకు వెళ్ళాలి. సరుకుల కోసమో ఇతరత్ర వాటి కోసం వెళ్ళాలి. సో ట్రాన్స్పోర్టేషన్ లేదు కాబట్టి ప్రతి ఒక్కరు ఏం చేశారంటే డబ్బులు ఎక్కువైనా పంచితే కానీ 2 వీలర్ కారు 4 వీలర్ పర్చేజ్ చేయడం మొదలుపెట్టారు. సో ఈ మధ్యన కార్ల రేట్లు కూడా కొంచెం ఫ్యాన్సీగా మారడంతో అందరూ ఒక వెహికల్ కలిగి ఉండాలని. దీనివల్ల ఏమవుతుందంటే కలుషితం అనేది పెరుగుతుంది. అంటే పొల్యూటెంట్స్ వాతావరణంలో ఎక్కువగా పెరుగుతుంది. దీనివల్ల కార్బన్ డైఆక్సైడ్, కార్బన్ మోనాక్సైడ్ పెరిగే అవకాశం ఉంది. సో ఇలా పెరుగుతున్నటువంటి జనాభాకు ఆక్సిజన్ అవసరాలు కావచ్చు, లేకపోతే పరిస్థితుల్లో వాతావరణంలో సమతుల్య స్థితి అనేది మెయింటైన్ చేయాలి. సో బీఓడిని మెయింటైన్ చేయాలి కాబట్టి సో ఆ పరిస్థితిని కనుక మనం క్లీన్గా అబ్జర్వ్ చేస్తే చెట్ల పెంపకం ఒకటి పరిష్కార మార్గంగా ఉంది. ఈ పరిష్కార మార్గాన్ని చేయడానికి కోసమే తెలంగాణ ప్రభుత్వం 2015లో ప్రవేశపెట్టినటువంటి ఒక కీలక ప్రోగ్రామే తెలంగాణకు హరితహారం. సో మీరు ఆ పాత డేటా అంతా రీకలెక్ట్ చేద్దామంటే నేను 2-3 క్వశ్చన్లు అడుగుతాను. సో హరితహారం యొక్క ప్రధాన లక్ష్యం ఏమిటి? తెలంగాణకు హరితహారం యొక్క ప్రధాన లక్ష్యం ఏమిటి? ఎన్ని కోట్ల మొక్కలు నాటాలి అని సంకల్పించారు, ఎన్ని కోట్ల మొక్కలు నాటారు? సో మొదటి విడత ఎక్కడ, రెండో విడత ఎక్కడ, మూడో విడత ఎక్కడ, నాలుగో విడత ఎక్కడ, ఐదో విడత ఎక్కడ? మొదటి విడతలో ఏ మొక్క, రెండో విడతలో ఏ మొక్క, మూడో విడతలో ఇది ఆల్రెడీ లాస్ట్ టైం ప్రీవియస్ క్లాసులలో చెప్పుకొని ఉన్నాం. కొన్ని బిట్లు కూడా పడ్డాయి, రాసాం రకరకాల ఎగ్జామ్లో. సో మనం రీకలెక్ట్ చేసుకోవాలనుకుంటే ఈ హరితహారానికి సంబంధించినటువంటి లక్ష్యాన్ని మీరు కామెంట్ రూపంలో తెలియజేయండి. ఎన్ని కోట్ల మొక్కలు నాటాలనేది ప్రధాన లక్ష్యం. సో మొదటి 2-3 విడతలు ఎక్కడెక్కడ జరిగినాయి అనేది మీరు కామెంట్ రూపంలో, మీకు టైం ఉంటే, బిజీగా ఉంటే మీరు వద్దు, మామూలుగా ఉంటే అంటే చదువుతాం సార్ అనుకుంటే ఇదంతా చదివితేనే అవుతుంది. సో అంటే మీరు అక్కడ చేయండి. అయితే ఇప్పుడు ఇక్కడ పాయింట్ ఏంటి అంటే, సో మనకు లాస్ట్ టైం మొన్న ఇంతకుముందు చేసిన వీడియోలో కూడా అడిగాను. ఇక్కడ మొక్కల్ని నాటాలనేది లక్ష్యంతో పాటు నాటిన మొక్కల్లో గ్రీన్ కవర్ పాలసీలో భాగంగా ప్రజాప్రతినిధులు కావచ్చు, ఇక్కడ ప్రభుత్వ ఉద్యోగులు కావచ్చు, నాటిన మొక్కల్లోంచి ఎంత శాతము ప్రొటెక్ట్ చేయాలి అంటే ఎంత శాతం అండి? 25% మొక్కల్ని సంరక్షించాలి. ఇది చాలా ఇంపార్టెంట్. మొక్కలు నాటడం అంటే మనం అందరం కలిపి వెళ్ళి ఒకటే రోజు ఒక 2000 మొక్కల్ని ఖాళీ ప్లేసులలో టకా తీసి నాటేయచ్చు. సో వాట్ ఈస్ ద యూస్? మొక్కలు నాటుతాం, సాయంత్రం వెళ్ళిపోతే అటు బర్రెలు, ఇటు గొర్రెలు, అటు పశువులు వచ్చి అవి వాటి పని అవి చేసి అవి ఇటు వెళ్ళిపోతే మనం ఇటు వెళ్ళిపోతాం. సో వాట్ ఈస్ ద యూస్? సో దానివల్ల యూజ్ ఏం లేదు. సో యూజ్ ఏంటి అంటే దానికి ఒక ప్రొటెక్షన్ ఫెన్సింగ్ ఏర్పాటు చేసి, సో ఆ బుట్టలు అల్లుతున్నారు ఇప్పుడు గ్రామ పంచాయతీలో చూడండి చాలా వరకు. సో ఆ బుట్టల్ని అల్లి వాటికి మంత్లీగా, వీక్లీగా, డైలీగా వాటికి వాటర్ ప్రొవైడ్ చేయడం ద్వారానో, సమ్మర్లో అయితే డైలీ వాటర్ ఇవ్వాల్సి ఉంటుంది. ఇప్పుడు వర్షాకాలం కాబట్టి కంటిన్యూషన్ వాటర్ ఫాల్ ఉంది కాబట్టి వాటర్ పోయాల్సిన అవసరం లేదు. సో ఇలా ప్రధానంగా కొన్ని ఉన్న వాటిని ప్రొటెక్ట్ చేసుకున్నట్లయితే ఈ 85% సర్వే అవుతుంది. ఒక 10-15% పోయినా ఓకే. సో 85% కంప్లీట్గా చేస్తే మనం నాటిన మొక్కలకు ఒక ప్రధానమైనటువంటి ఉద్దేశం ఏదైతే ఉందో అది ఉద్దేశం చేకూరే అవకాశం ఉంటుంది. అందుకే గ్రీన్ కవర్ పాలసీని మెయింటైన్ చేసేటట్టు 85% నాటిన మొక్కలు బతికేటట్లు చూడాల్సిన బాధ్యత ఈ యొక్క వార్డ్ ఆఫీసర్ మీద ఎంతవరకైనా చాలా వరకు ఉన్నదని గుర్తుపెట్టుకోవాలి. సో అలా ఈ పాయింట్ కవర్ చేసుకోవచ్చు. అదేవిధంగా మరొక ఇంపార్టెంట్ పాయింట్ ఇల్లీగల్ కన్స్ట్రక్షన్స్ అండ్ ఇక్కడ ల్యాండ్ ఆక్యుపైయింగ్, ల్యాండ్ పూలింగ్, ఇవి చాలా ఎక్కువ జరుగుతుంటాయి. ఇప్పుడు రంగారెడ్డి కావచ్చు, మేడ్చల్ జిల్లా కావచ్చు, లేకపోతే ఆ తర్వాత శంషాబాద్ జిల్లాలో కావచ్చు, విపరీతమైనటువంటి ల్యాండ్ రియల్ ఎస్టేట్ నడుస్తున్నది. ఇప్పుడు తెలంగాణ వచ్చిన తర్వాత బాగా విస్తృతమైనటువంటి ఏమన్నా ఉన్నాయంటే ప్రధానంగా విస్తృతమైనవి బాగా ఉపయోగం అయింది రియల్ ఎస్టేట్కి. ఎందుకంటే ప్రతి జిల్లాకు సంబంధించినటువంటి ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ ఉన్న ల్యాండ్ని ఆక్యుపై చేయడం, దాంట్లోనే లేఅవుట్స్ చేయడం, ఫ్లాట్స్గా విడగొట్టడం, దాన్ని అమ్మడం, దానివల్ల ఎక్కువ క్యాచ్ చేసుకోవడం అనేది జరుగుతుంది. సో దీనివల్ల ఏమవుతుందంటే మున్సిపాలిటీ ఏరియాలలో ప్రతి ఒక్క ల్యాండ్ చాలా ఇంపార్టెంట్.
సో మనం ఓపెన్ ప్లేస్లో డంప్ యార్డ్ పెడదామన్నా కానీ లేకపోతే స్లాటరింగ్ హౌస్ పెడదామన్నా కానీ ఇవాళ రేపు చాలా కష్టంగా ఉంది. ఎందుకంటే జనాభా పెరుగుతున్నారు, గ్రామీణ జనాభా అంతా పట్టణాలకు వస్తున్నారు, ఎంతో కొంత ఆక్యుపై చేయడం జరుగుతుంది, గుడిసెలు వేస్తారు, సో స్లమ్ సిటీస్ ఏర్పడతాయి. సో ఈ యొక్క ప్రాబ్లమ్స్ వల్ల ఈ యొక్క మున్సిపల్ ఏరియాలలో మనకు ల్యాండ్ దొరకడం అనేది చాలా గగనంగా మారిపోయింది. సో అందుకే ఏం చేయాలంటే ఇక్కడ ఇల్లీగల్ కన్స్ట్రక్షన్స్ ఎవరైనా ఉన్నా కానీ, సో నాలా అని ఉంటుంది, నాలా పక్కకు అది ఆ గవర్నమెంట్ ల్యాండ్ పెద్దగా వరద వచ్చినప్పుడు ఈ వాటర్ అంతా వస్తాయి కాబట్టి కొంచెం జాగా వదిలిపెడతారు గవర్నమెంట్ జాగా తవ్వేటప్పుడు. సో అది పక్కన ఉన్నోడు ఏం చేస్తాడంటే ఇదంతా మందే ఫ్రీగానే ఉంటుంది కదా అని వాడు అక్కడి నుంచి అక్కడ తీసుకుని కాంపౌండ్ తిప్పుతాడు. సో పెద్ద ఫ్లో వచ్చినప్పుడు వాటర్ నీళ్ళు ఇళ్ళకి వస్తాయి. మా ఇళ్ళకి నీళ్ళు వచ్చినాయి అంటే అసలు ఈ పరిధి ఎక్కడ, నువ్వు దీనికి ఎక్కడ పర్మిషన్ తీసుకున్నావు అంటే తీసుకోరు, అందరూ ఆక్యుపై చేశాను, నేను చేశాను. సో ఇలా ఎవరైతే అనుమతులు పొందకుండా ఇల్లీగల్ కన్స్ట్రక్షన్స్, అనుమతులు లేనటువంటివి, అదేవిధంగా ఖాళీగా ఉన్న జాగాను ఆక్యుపై చేసుకోవడం, కబ్జా చేయడం, అదేవిధంగా ఇటువంటి ఇల్లీగల్ యాక్టివిటీస్ ఏవైతే ఉన్నాయో, సాంఘిక చర్యలు ఏవైతే ఉన్నాయో, అసాంఘిక చర్యలు, వాటన్నిటిని మీ యొక్క మున్సిపల్ కమిషనర్ దృష్టికి వెళ్ళాలి. ఆ ఆక్రమించుకున్న ల్యాండ్ను ఇమీడియట్గా అక్కడి నుంచి రిమూవ్ చేసి గవర్నమెంట్ ల్యాండ్గా వాటిని చేయాలి. అందుకే చాలా వరకు మనం బోర్డ్స్ చూస్తుంటాం, ఈ స్థలము ఈ మండల పరిధిలో ఉన్నటువంటి ఎంఆర్ఓ పరిధిలోకి వస్తుంది, పలాని పరిధిలోకి వస్తుంది, గవర్నమెంట్ ల్యాండ్, ప్రాసిక్యూటర్స్ ప్రొహిబిటెడ్ అని చెప్పి బోర్డులు పెడతారు. ఎందుకంటే ఆక్యుపై చేస్తున్నారు కాబట్టి వాటికి సంబంధించినటువంటి అన్నీ మనం ప్రొటెక్ట్ చేయాల్సినటువంటి బాధ్యత గవర్నమెంట్ ఆఫీసర్గా నీ మీద ఉంది. అంతేగా నువ్వు కూడా వాళ్ళ చేతులతో కుమ్మక్క అయిపోతే ఏమవుతుందంటే, సో నువ్వు ఏదో ఒక రోజు ఖచ్చితంగా ఒక డిపార్ట్మెంట్కు దొరుకుతావు. ఆ డిపార్ట్మెంట్ ఏదో కాదు, ఆ నిషా అవినీతి నిరోధక శాఖ, అది చాలా ట్రెండ్ అయిపోతుంది. ఎందుకంటే చాలామందిని ఇప్పుడు చూస్తున్నాం, డైలీ ఇద్దరిని చూస్తున్నాం. సో అలా కాకుండా నీకున్నంత పరిధిలో కొంతవరకు వర్క్ చేసేటువంటి ప్రయత్నం చేయాలి. సో అలా ఇక్కడ ఇల్లీగల్ కన్స్ట్రక్షన్ చేయడం కావచ్చు, అదేవిధంగా పార్కుల్ని, ప్లే గ్రౌండ్లని, పబ్లిక్ టాయిలెట్స్ని, మార్కెట్ ప్లేసెస్, ఇవి కంప్లీట్గా నీ కంట్రోల్లోనే ఉంటాయి. ఇవి చాలా వరకు ఎఫెక్టివ్గా నడుస్తాయి మున్సిపాలిటీలలో. ఎందుకంటే జనాభా విస్తృతంగా ఉంటుంది, పట్టణ జనాభా కాబట్టి ఎంప్లాయ్మెంట్ దొరుకుతుంది, కాబట్టి గవర్నమెంట్ పార్క్స్ ఉంటాయి. సో ఖచ్చితంగా కొద్దిగా ఏరియాలో ఉన్నటువంటి అపార్ట్మెంట్ దాంట్లో 10% అనేది కంప్లీట్గా వదిలేయాలి లేఅవుట్కు. ఇప్పుడు మనం హెచ్ఎండిఏ లేఅవుట్ చూస్తాం అనుకోండి, ఈ యొక్క హైదరాబాద్లో పర్మిషన్ ఇచ్చేటువంటి క్షేత్రస్థాయి సంస్థ అది. హెచ్ఎండిఏ పరిధిలో మనం లేఅవుట్ వేయాలంటే మనం ఉన్నటువంటి ల్యాండ్లో 10% సోషల్ యూజ్కు వదిలేయాలి. అంటే పార్కులు ఏర్పాటు చేయాలి, చాలా ఫ్రీగా ఉండేటట్టు ఉంటేనే వాళ్ళు పర్మిషన్ ఇస్తారు మనకు. సో అలా ఈ యొక్క గ్రామీణ ప్రాంతాల్లో అలా ఉండదు. సో వారికి ఎక్కడికుంటే అక్కడికి అంతా ల్యాండ్ చేసేస్తాడు. తర్వాత పార్కుకి బయటికి వెళ్ళాలంటే వాళ్ళందరూ సమావేశం కావాలంటే ఎక్కడ చేయాలో తెలియదు, ఫ్రీగా పిల్లలు ఆడుకోవాలంటే ఎక్కడ ఉంటుందో తెలియదు. సో పబ్లిక్ టాయిలెట్స్ ఉండవు. సో ఇలాంటి పరిస్థితి గందరగోళమైన వాతావరణం ఉంటుంది. కాబట్టి సో ఈ యొక్క మున్సిపాలిటీ ఏరియాలలో ఉన్నటువంటి 10%కి సంబంధించినటువంటి ఈ యొక్క ఏరియాలు ఏవైతే ఉన్నాయో, పార్కులు, ప్లే గ్రౌండ్లు, పబ్లిక్ టాయిలెట్స్ నిర్వహణ, మార్కెట్ ప్లేస్లకు సంబంధించినటువంటి వాటి మీద 100% నువ్వు పన్నును కలెక్ట్ చేసేటువంటి ఆఫీసర్గా, వాటిని ఎప్పటికప్పుడు తనిఖీ చేసే ఆఫీసర్గా నువ్వే ఉంటావు. కాబట్టి చట్టంలో ఉన్న నిబంధనల్ని మితిమీరకుండా ఫాలో కావాల్సినటువంటి అవసరం నీ మీద ఎంతైనా ఉంది, అలా గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ మరొక ప్రధానమైనటువంటి విధి రెడ్యూస్ ద ప్లాస్టిక్ కన్జంప్షన్. అంటే సో చాలా వరకు చూడొచ్చు ప్లాస్టిక్ ప్రతి దాంట్లో. ఫర్ ఎగ్జాంపుల్ తెలంగాణ రాముందు ఇంకా బాగా ఉండేది. సో ఆ ప్లాస్టిక్ పశువులు తిని చనిపోతే ఆ కడుపులోంచి వచ్చేటువంటి ప్లాస్టిక్ చాలా వ్యర్థాలు గుట్టలుగా ఉంటాయి. సో ప్రధానంగా ఏమిటి అంటే మన దైనందిన జీవితంలో ఈ యొక్క జూటుతో చేసినటువంటి సంచులు పూర్వకాలంలో వాడారు. ఊరికి వెళ్ళేటప్పుడు కూడా అది పట్టుకొని వెళ్ళేవారు. సో దాని తర్వాత ఏమైందంటే యూసేజ్ ఎక్కువడం, స్టైల్గా బ్రాండ్లు మెయింటైన్ చేయడం, దానివల్ల ఎక్కువ మొత్తంలో ఈ యొక్క ప్లాస్టిక్ తయారీ కంపెనీలకు లాభాలు రావడంతో ప్రతి విషయంలో ప్లాస్టిక్. దుకాణానికి వెళ్ళి ఒక సోప్ కొనుక్కొచ్చుకున్నాను ప్లాస్టిక్ కవర్. సో ఇలా చిన్న అవసరాల నుంచి పెద్ద అవసరాల వరకు ప్లాస్టిక్ వాడకం విరిగా పెరిగిపోవడంతో దాన్ని క్లీన్ చేసేటువంటి వ్యవస్థ లేకపోవడంతో ఆ ప్లాస్టిక్ అంతా యాస్టీస్గా రోడ్ల మీద వేయడం, దాన్ని డంప్ యార్డ్లో వేయడం, అది కొన్ని వేల సంవత్సరాల వరకు నశించకపోవడం అనేది ఉంది. కాబట్టి వీలైనంత వరకు నీ వార్డు పరిధిలో ప్లాస్టిక్ కంప్లీట్గా రిమూవ్ చేయాలి. ఆ ప్లేసులలో పేపర్ బ్యాగులు కావచ్చు, జూట్ బ్యాగులు కావచ్చు, వాటిని పెట్టుకొని మెయింటైన్ చేసేటువంటి మెకానిజాన్ని నువ్వు మెయింటైన్ చేయాల్సిన అవసరం వార్డ్ ఆఫీసర్ కానీ మీద ఎంతైనా ఉంటాయి. అది కూడా నువ్వు చేయాల్సిన ప్రధాన పని. నెక్స్ట్ ఎంకరేజ్మెంట్ ఆఫ్ ది ఆర్ట్స్ అండ్ కల్చర్స్ అండ్ స్పోర్ట్స్ రెస్పెక్టెడ్ యువర్ ఏరియా. అంటే సో నీ వార్డు పరిధిలో ఉండేటువంటి ప్రజల్లో ఈ యొక్క అర్బన్ జనాభా కాబట్టి అందులో కొంతమంది కళలు ఉన్న వాళ్ళు ఉంటారు. కళలు మొత్తం ఎన్నండి. కళలు అంటే అమ్మాయిల పేర్లు కాదండి బాబు. మరి ఏంటి కళలు అంటే ఆర్ట్స్, ఫైన్ ఆర్ట్స్. ఎన్ని ఆర్ట్స్ మొత్తం 64. సో దాంట్లో 4 చెప్పండి.
సంగీతము, సాహిత్యము, చిత్రలేఖనము, ఇక అనేక రకాలు ఉన్నాయి. మొత్తం 64 ఉంటాయి. సో వాటి గురించి మనం ఎప్పుడైనా ఫ్రీగా ఉన్నప్పుడు క్లాస్లో చెప్పుకుందాం. సో కాలిగ్రఫీ అంటే ఏమిటి అంటాడు. సో ఇక న్యూమిస్మాటిక్స్ అంటే ఈ యొక్క కాయిన్ల గురించి చదివేది. సో ఇలా అనేక రకాల కళలు ఉంటాయి. ఈ కళలో ఉన్న వాళ్ళు కొంతమంది ఇక్కడ ఉంటారు. సో ఆ కళకు సంబంధించిన వారిని రిప్రజెంట్గా మనం జిల్లా స్థాయిలో ముందుకు పంపించడం, సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించడం, వాటికి సంబంధించి అందులో ఉన్నటువంటి కళాకారులు కొంతమంది క్రీడాకారులు ఉంటారు. సో వాళ్ళని కూడా మనం ప్రోత్సహించేటట్టుగా ముందుకు టోర్నమెంట్ కండక్ట్ చేయడం, దానికి మనం ముందుగానే వెళ్ళి అజమాయిషీ చేయడం కాకుండా ఎక్కువ మొత్తంలో వాటిని సక్రమంగా జరిగేలాగా చూడడం అనేది సో వీటిని వార్డ్ ఆఫీసర్గా నువ్వు చేయాల్సినటువంటి ప్రధాన కర్తవ్యం. వీటి కోసం పరిగెట్టుకొని నువ్వు వెళ్ళాల్సిందే. అవి ఆల్రెడీ జరిగితే నీకు ముందు ఇంటిమేషన్ ఉంటుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ గణేష్ మండపాలు ఉన్నాయి. గణేష్ మండపాల పర్మిషన్గా నీ వార్డు పరిమితిలో వస్తుంది కాబట్టి నువ్వు నీ దగ్గర నీకు పర్మిషన్ రావాలి. నీకు పర్మిషన్ ఇవ్వాలి, పోలీస్ డిపార్ట్మెంట్ దగ్గర పర్మిషన్ తీసుకోవాలి. సో ఇంత మొత్తంలో మండపం వేయాలి, ఇక్కడ ఇంత మొత్తంలో డెసిబిల్స్లో సౌండ్ ప్రొడ్యూస్ చేయకూడదు. సో ఇలాంటి నిబంధనలు అనేవి నువ్వు కంపల్సరీ పాటించేటట్టు చూసుకోవాలి. నెక్స్ట్ మినిట్స్ బుక్ అంటే మన కౌన్సిలింగ్ సమావేశాలకు ఖచ్చితంగా నువ్వు మినిట్ బుక్ మెయింటైన్ చేయాలి. అందులో ఉన్న తీర్మానాలని నువ్వు ఖచ్చితంగా నమోదు చేసుకొని నీ పై ఆఫీసర్కు ఖచ్చితంగా ఏం చేయాలంటే ద రెజల్యూషన్ కాపీ టు ది మున్సిపల్ కమిషనర్. నువ్వు ఏదైతే సమావేశాలలో తీర్మానాలు చేసినటువంటి విషయాల్ని ఖచ్చితంగా నీ పై ఆఫీసర్ మున్సిపల్ కమిషనర్కు సమర్పించాలి. అతని యొక్క అంగీకారం నువ్వు పొందేట్లా నువ్వు ప్రయత్నం చేయాలి. అంగీకారాన్ని మళ్ళీ అక్కడ చెప్పినటువంటి సమాధానాన్ని నువ్వు తీసుకొచ్చి నీ వార్డు కమిటీలో ఉన్నటువంటి సభ్యులకు తెలియజేయాలి. ఎందుకంటే నువ్వు వీళ్ళందరూ అక్కడికి వెళ్ళడానికి పర్మిషన్ ఉండదు. సో అక్కడ ఏం జరిగింది అనేది నీ ఒక్కరికే తెలుసు. సో ఇట్లయితే ఇది జరిగింది కాబట్టి దీనికి సంబంధించినటువంటి పరిష్కారం సార్ వాళ్ళు చెప్పారు, మనం ఎలా ముందుకెళ్తామని వార్డు కమిటీలతో నువ్వు ప్రత్యేకంగా సంభాషించేటువంటి అవకాశము నీకు ఉంటుంది. కాబట్టి నువ్వు అలా ముందుకు వెళ్ళాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది. ఇక లాస్ట్ చాలా ఇంపార్టెంట్ విధి ఏమిటి అంటే మున్సిపల్ ట్యాక్సెస్ను కలెక్ట్ చేయడము, ఫండ్స్ను కలెక్ట్ చేయడము, గ్రాంట్స్ను కలెక్ట్ చేయడము అనే ప్రధాన పని నీ మీదనే ఉంటుంది. ఇప్పుడు జేపీఎస్ వాళ్ళు కూడా చేశారు మొన్నటిదాకా. సో ఏంటి, గ్రామ పంచాయతీ పరిధిలో ఉన్నటువంటి ఇండ్లకు ఇంటి పన్ను ఉంటుంది, నల్లా పన్ను ఉంటుంది. సో ఒకేసారి సో ఇంటి పన్నును వసూలు చేసేటువంటి బాధ్యత, నల్లా పన్నును వసూలు చేసే బాధ్యత సేమ్ యాస్టీస్గా ఇక్కడ కూడా మున్సిపల్లో ఇంటి పన్ను ఉంటుంది. సో అది ఇన్కమ్ ట్యాక్స్ కాదండి. ఇన్కమ్ ట్యాక్స్ అంటే నీకు ఆదాయం మీద ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ వాళ్ళు వేస్తారు, అది అయిపోతుంది. కానీ నివసించేటువంటి ఇండ్లకు వాళ్ళు నివసించినందుకు గాను ప్రతి సంవత్సరము మున్సిపల్ కార్పొరేషన్ కానీ మున్సిపాలిటీకి కానీ ఇక్కడ నువ్వు ఈ యొక్క హౌస్ ట్యాక్స్ అనేది పే చేయాలి. అదేవిధంగా కొంతమంది ఫండ్స్ ఇస్తూ ఉంటారు. లోకల్లో ఉండేటువంటి విరాళాన్ని కలెక్ట్ చేయాల్సిన బాధ్యత, అంటే డెవలప్మెంట్ కోసం కొంతమంది ఫండ్స్ ఇస్తూ ఉంటారు. సో స్టేట్ కొద్దిగా విరాళాలని కొద్దిగా స్టేట్కు సంబంధించినటువంటిది, అదేవిధంగా సెంట్రల్కి సంబంధించినవి వస్తున్నాయి, వాటిని విధిగా నువ్వు కలెక్ట్ చేయడము. సో కమిషనర్ ఆఫీస్తో అనుమతి పొంది ఆ డబ్బులు తీసుకొచ్చి వార్డు వెల్ఫేర్ కోసం పనిచేయించడము, అదేవిధంగా గ్రాంట్స్ను స్వీకరించుకోవడం, గ్రాంట్స్ కోసం అప్పీల్ చేసుకోవడం లాంటి కార్యక్రమాలు అనేవి వార్డు వెల్ఫేర్ ఆఫీసర్గా నువ్వు కంప్లీట్గా చేయాల్సినటువంటి ప్రధాన పని. సో కమిషనర్కి తెలియజేయడము, కమిషనరు చెప్పినటువంటి ఈ యొక్క సమస్యలకు సంబంధించినటువంటి పరిష్కారాన్ని వార్డు కమిటీలకు తెలియపరచడము, ఇద్దరికి మధ్య కనెక్టింగ్ లింక్, కనెక్టింగ్ బ్రిడ్జ్ లాగా వ్యవహరించడం, అనుసంధానకర్త అంటారు. అనుసంధానకర్తగా నువ్వు వ్యవహరించడం అనేది ప్రధానంగా వార్డు వెల్ఫేర్ ఆఫీసర్ చేయాల్సినటువంటి కీలకమైనటువంటి పనులు ఇవన్నీ. సో ఇవి చాలా ఉంటాయి. మనం జేపీఎస్లో చదివినాం కూడా ఒక 36 డ్యూటీస్ ఉన్నాయి. సో వాటన్నిటి మీనింగ్ ఇవే. సో కంప్లీట్గా ఇవి చాలా ఎసెన్షియల్ కాబట్టి సో ప్రిపేర్ అవుతున్నటువంటి అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో సో వీటిని కంప్లీట్గా గుర్తుపెట్టుకోండి, మీ ఫ్రెండ్స్కు షేర్ చేయండి. ఇంకేమైనా డౌట్స్ వస్తే మీరు కామెంట్ రూపంలో నన్ను అడగండి, పర్సనల్గా మీకు కామెంట్ చేస్తాను, పర్సనల్గా మీకు సమాధానం చెప్తాను. అదేవిధంగా ఇంకా దీనికి సంబంధించినటువంటి కావాలి అంటే మీరు కామెంట్ రూపంలో తెలియజేయండి. నేను ఈ ఫ్రీ టైంలో నేను మళ్ళీ దానికి సంబంధించినటువంటి డాటా అంతా కలెక్ట్ చేసుకొని మళ్ళీ మీకు చెప్పడానికి ప్రయత్నం చేస్తాను. సో దిస్ ఇస్ ద డ్యూటీస్ అండ్ రెస్పాన్సిబిలిటీ ఆఫ్ ద వార్డ్ వెల్ఫేర్ క్లాస్. సో థ్యాంక్ యూ ఫర్ గివింగ్ అవర్ ఆపర్చునిటీ. మీ సురేష్ బాబు, థ్యాంక్స్ అలా.